నీవు నా సొత్తు అని అన్నారు ప్రభు. మనం ఎవరమంట? దేవుని సొత్తు. అంటే వెలపెట్టి కొన్ని పొలాలు కొనుక్కుంటాం. పొలాలు కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. ఇది నాది అన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. దాని మీద మన సంతకాలు ఉంటాయి, సాక్షుల సంతకాలు ఉంటాయి. ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీస్ రాయిన సంతకం కూడా ఉంటుంది. అది మనకి చెందినది, మన స్వాస్యం. మనల్ని ఆయన సొత్తుగా మార్చుకోవడానికి యేసుక్రీస్తు వారు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకొని మనము అనుభవించాల్సినటువంటి శిక్ష, మనం అనుభవించాల్సినటువంటి దోషము, మనం అనుభవించాల్సినటువంటి పాపానికి తగినటువంటి మరణాన్ని దేవాది దేవుడు తన మీద వేసుకుని ఆయన మనకి బదులుగా మరణించాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన సిలువలో కాల్చాడు. తన వీపు దున్నబడింది. తన శరీరం ముందు 5,400 కంటే పైబడిన గాయాలున్నాయి. దానిలో 50కి మించి చాలా లోతైన గాయాలున్నాయి. ఇన్ని గాయాలను అనుభవించి తన స్వరక్తాన్ని మన కొరకు ధారబోసి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక.